నమస్తే, వెల్కమ్ టు విజిల్ హెల్త్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో దంత సంబంధిత సమస్యలు రెండు రకాలు. ఒకటి జింజివైటిస్, రెండు పెరియోడాంటైటిస్. జింజివైటిస్ అంటే చిగుళ్ళు వాపును కానీ ఇన్ఫెక్షన్ కానీ జింజివైటిస్ అంటారు. పెరియోడాంటైటిస్ అంటే పన్ను చుట్టూరా ఉండే బోను టిష్యూస్ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి వాస్తే కనుక అది పెరియోడాంటైటిస్ అంటారు. పెరియోడాంటైటిస్ జింజివైటిస్ కన్నా ప్రాబ్లం ఎక్కువ. సో ఎంతమంది మహిళల్లో ఇది ఉందంటే భారతదేశంలో చూసుకుంటే 70% ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్ హ్యావ్ డెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇందులో 60% మంది గ్రామీణ మహిళలు, లో సోషియో ఎకనామిక్ గ్రూప్ ఉన్న మహిళలు ఉంటారు. మిగతా 30% మంది హై సోషియో ఎకనామిక్ గ్రూప్ ఉన్న మహిళలు ఉన్నారు. అసలు ప్రెగ్నెన్సీలో డెంటల్ హెల్త్ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో పెరుగుతాయి. పెరిగినప్పుడు శరీరంలో అన్ని భాగాల్లాగానే చిగుళ్ళకు కూడా రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. రక్త ప్రసరణ ఎక్కువైనప్పుడు అవి వాయటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గటం వల్ల కూడా డెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పైగా ఓరల్ హైజీన్ లేకపోవటం వీటన్నిటినీ కూడా యాడ్ చేస్తుంది. ఎట్లాంటి లేడీస్ రిస్క్లో పడతారు ఈ డెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికంటే ఆల్రెడీ బ్యాడ్ ఓరల్ హైజీన్ ఉన్నవాళ్ళు, పువర్ న్యూట్రిషన్ ఉన్నవాళ్ళు, లో సోషియో ఎకనామిక్ స్టేటస్, గ్రామీణ స్త్రీలు, వాళ్ళకి సరిగ్గా అవగాహన ఉండదు డెంటల్ డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి. తర్వాత ఎల్డర్లీ గ్రావిడా అంటే పెద్ద వయసులో ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు, తర్వాత సరిగ్గా డెంటల్ హెల్త్ చెకప్స్ చేయించుకొని వాళ్ళు, అంతకుముందు డయాబెటీస్ ఉన్నా కానీ, ఎనీమిక్గా ఉన్నా కానీ, లేదంటే వాళ్ళకి ఒక్కపొడి నవ్వులే అలవాటు ఉన్నా, లేదంటే ఎక్కువ స్వీట్స్ తీసుకోవటం, స్వీట్స్ కూడా జిగురుగా ఉన్న స్వీట్స్ తీసుకునే వాళ్ళకి, తర్వాత ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ రిస్క్లో ఉంటారు డెంటల్ హెల్త్ ప్రాబ్లం రావటానికి. సో దీని లక్షణాలు ఏంటంటే ఫస్ట్ చిగుళ్ళు వాస్తాయి, తర్వాత నొప్పి ఉంటుంది, బ్రష్ చేసుకుంటుంటే రక్తం వస్తుంది, తర్వాత పళ్ళు లూజుగా ఉంటాయి, పాకెట్స్ లోతుగా అవ్వటం, పంటి దిగువన వాస్తుంది, తర్వాత ఏమో పయోజెనిక్ గ్రాన్యులోమా అని పంటి ఆ చిగుళ్ళ దగ్గర ఒక ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ట్యూమర్ కాదు, ఇది ఇందులో పస్ ఉంటుంది. సో పయోజెనిక్ గ్రాన్యులోమా ఇది కన్జర్వేటివ్ ట్రీట్మెంటే. సో డెంటల్ సమస్య కదా, ఇదేమన్నా దీనివల్ల ప్రెగ్నెన్సీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే కనుక ప్రెగ్నెన్సీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉందో ఆ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఆ బ్యాక్టీరియా వలన ఆ బ్యాక్టీరియా బ్లడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. తర్వాత ఆ బ్యాక్టీరియా వలన మన శరీరంలో, స్త్రీ శరీరంలో సైటోకైన్స్, తర్వాత ఎండోటాక్సిన్స్ సెక్రీట్ అవి బ్లడ్లోకి వెళ్తాయి. ఇవి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ ఉన్న మహిళల్లో ప్రీ ఎక్లాంప్సియా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బిడ్డ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే బిడ్డ సరిగ్గా బరువు పెరగపోవటం, ఈ కారణాలు ఉంటాయి. తర్వాత ఇన్ఫెక్షన్ కనుక ఇన్ఫెక్షన్ ఎండోటాక్సిన్స్ శరీరంలోకి ఎంటర్ అవుతే ఆ మహిళలు ప్రీటర్మ్ బర్త్, నెలలు నిండకుండా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అబార్షను, కడుపులోనే బిడ్డ పోయే అగత్యం కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే రోజు కూడా 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసిన ప్రతిసారి 2 నిమిషాలు తప్పనిసరిగా చేసుకోవాలి. డైలీ ఫ్లాసింగ్ చేసుకోవాలి. తర్వాత క్లోర్హెక్సిడిన్ సొల్యూషన్ తోటి మౌత్ వాష్ రిన్స్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళల్లో వాంతులు అయినప్పుడు ఏంటంటే వాంతి అయిన వెంటనే బ్రష్ వాంతి అమ్మట యాసిడ్ వస్తుంది. యాసిడ్ వలన ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వాంతి చేసుకున్న ప్రతిసారి కూడా 1 కప్పు వాటర్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని అది కలుపుకుని దాంతో మౌత్ వాష్ చేసుకోవాలి. తర్వాత స్వీట్స్, ఎస్పెషలీ స్టిక్కీ స్వీట్స్, తర్వాత ఫ్రీక్వెంట్గా స్నాక్ చేయటం అది అవాయిడ్ చేయాలి. ఒక్కపొడి అవాయిడ్ చేయాలి. తర్వాత కాల్షియం 1 గ్రాము, వైటమిన్ డి 600 యూనిట్స్ డైలీ తీసుకోవాలి. రెగ్యులర్ డెంటల్ చెకప్ చేసుకోవాలి. మరి ప్రొసీజర్ ఏదన్నా అవసరమైతే
డెంటల్ ప్రొసీజర్ అవసరమైతే బెస్ట్ టైం ఏంటంటే 14 to 20 వీక్స్ టైంలో చేయించుకుంటే బెస్ట్. ఎక్స్రే తీయించుకోవచ్చా? డెంటల్ ఎక్స్రే వీళ్ళు అంటే ఎస్, అబ్డామినల్ షీల్డ్ వేసుకుని తప్పనిసరిగా డెంటల్ ఎక్స్రే తీయించుకోవచ్చు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీలో డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి కామను. వాటి గురించి మీరు అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే కనుక డెంటిస్ట్ని కన్సల్ట్ చేయాలి, వారు చెప్పిన సలహాలు పాటించాలి. ముఖ్యంగా అసలు డెంటల్ ప్రాబ్లమ్సే రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు రెగ్యులర్ డెంటల్ హెల్త్ చెకప్స్, బ్రషింగ్ యువర్ టీత్ ట్వైస్ డైలీ and each time you brush, do it for 2 minutes and frequent rinsing of the mouth with chlorhexidine solution, and whenever you vomit, you better rinse after each vomit with 1 teaspoon baking soda in a cup of water. Avoid sticky sweets and betel nuts. Take calcium and vitamin D regularly. And మీకు కనుక ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే కనుక వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మొన్న చెన్నైలో ఒక మహిళ హాస్పిటల్ వెళ్ళటానికి భయపడి కాన్పు అత్తగారితో ఇంట్లో చేయించుకుంటే ఆమె చనిపోయారు. ప్లీజ్ ఇలాంటి పనులు మీరెవరూ చేయమాకండి. యూట్యూబ్ వీడియో చూసి అత్తగారు ఆ కోడలికి కాన్పు చేశారట. ఆ మహిళకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ అయింది కాబట్టి సెకండ్ కూడా సిజేరియన్ చేస్తారేమో హాస్పిటల్కి వెళ్తే, నార్మల్ డెలివరీ కావాలని చెప్పి ఆవిడ గర్భం ధరించిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదంట, ఏమి వ్యాక్సిన్స్ తీసుకోలేదంట. చివరికి ఇంట్లో అత్తగారితో కాన్పు చేయించుకుని చనిపోయారంట ఎక్సెస్ బ్లీడింగ్ వలన. ఈ రోజుల్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే చాలా బాధగా ఉంది. మహిళలందరూ కూడా ప్లీజ్ సరైన టైంలో మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతి కాన్పు ఈ రోజుకి కూడా ప్రతి కాన్పు స్త్రీకి పరీక్షయే, డాక్టర్ గారికి పరీక్షే. హయ్యర్ సెంటర్స్లో కూడా ఎప్పుడైనా కాంప్లికేషన్ రావచ్చు. అందుకే డాక్టర్స్ అందరూ ట్రైన్ అయ్యి మేమందరం మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.